హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ ఆక్షన్లోకి వెళ్ళకముందు ప్రతి టీం దగ్గర ఉన్న బడ్జెట్ ఎంత అనేది మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. నెంబర్ 12 పునేరి పాలిటన్స్ దగ్గర ఈ సీజన్లో బడ్జెట్ ఎంత అంటే 2,12,00,000తో ఈ సీజన్ ఆక్షన్లోకి అయితే వెళ్ళబోతుంది. అతి తక్కువ బడ్జెట్తో పునేరి పాలిటన్స్ అయితే ఈ సీజన్ ఆక్షన్లోకి అడుగు పెట్టబోతుంది. ఎందుకంటే వాళ్ళ కోర్ టీంని అయితే వాళ్ళు రిటైన్ అయితే చేసుకున్నారు. ఈ తక్కువ బడ్జెట్తో ఎలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేస్తారనేది చూద్దాం గైస్. అండ్ తర్వాత టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ కూడా వాళ్ళ కోర్ టీంని రిటైన్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర మిగిలిన బడ్జెట్ ఏంటంటే 2,29,00,000 అయితే ఉన్నది గైస్. వీళ్ళు కూడా తక్కువ బడ్జెట్తో ఆక్షన్లోకి అయితే అడుగు పెట్టబోతున్నారు. మరి చూడాలి ఎలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేస్తారనేది. అండ్ తర్వాత టీం హర్యానా స్టీలర్స్ అయితే ఈ సీజన్ ఆక్షన్లోకి 2,32,00,000తో వెళ్ళబోతుంది. అండ్ వీళ్ళు కూడా తక్కువ బడ్జెట్తో వెళ్ళబోతున్నారు. అండ్ తర్వాత టీం తమిళ్ తలవాస్ కూడా ఈ సీజన్లోకి 2,57,00,000తో వెళ్ళబోతుంది. అండ్ వీళ్ళు కూడా మంచి కోర్ టీంని రిటైన్ అయితే చేసుకున్నారు. అండ్ తర్వాత టీం దబాంగ్ ఢిల్లీ అయితే 2,66,00,000తో ఈ సీజన్ ఆక్షన్లోకి అడుగు పెట్టబోతుంది. వీళ్ళు కూడా తక్కువ బడ్జెట్తో వెళ్ళబోతున్నారు. అండ్ తర్వాత టీం యూ ముంబై అయితే 2,88,00,000తో ఈ సీజన్ ఆక్షన్లోకి అయితే వెళ్ళబోతుంది గైస్. అండ్ వీళ్ళు కూడా మంచి కోర్ టీంని రిటైన్ చేసుకున్నారు. అండ్ ఆక్షన్లో ఎలాంటి ప్లేయర్స్ని తీసుకుంటారనేది చూడాలి గైస్. అండ్ తర్వాత టీం బెంగళూరు బుల్స్ అయితే 3,02,00,000తో అయితే ఈ సీజన్ ఆక్షన్లోకి అయితే అడుగు పెట్టబోతుంది. వీళ్ళైతే మంచి ప్లేయర్స్ కోసం టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, ఎందుకంటే బడ్జెట్ ఎక్కువగా ఉంది కాబట్టి. అండ్ తర్వాత టీం యూపీ యోధా దగ్గర అయితే 3,16,00,000 అయితే ఉండడం జరిగింది. వీళ్ళు కూడా మంచి ప్లేయర్స్ మీద టార్గెట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు గైస్. అండ్ తర్వాత టీం పాట్నా పైరట్స్ దగ్గర చూసుకున్నట్లయితే 3,59,00,000 అయితే ఉన్నాయి గైస్. అండ్ వీళ్ళైతే ఈ సీజన్లో మంచి ప్లేయర్స్ని కొనుగోలు చేయడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ తర్వాత టీం బెంగాల్ వారియర్స్ దగ్గర అయితే 3,62,00,000 అయితే ఉన్నాయి గైస్. 3,62,00,000తో మంచి ప్లేయర్స్ని కొనుగోలు చేయడానికి అయితే బెంగాల్ వారియర్స్ అయితే చూస్తుంది. అండ్ తర్వాత టీం సెకండ్ ప్లేస్లో మన తెలుగు టైటన్స్ అయితే ఉంది. అండ్ తెలుగు టైటన్స్ దగ్గర 3,82,00,000 అయితే ఉన్నాయి. అండ్ 3,82,00,000తో ఎలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేయాలో నేనైతే లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను. మీరైతే విజిట్ చేసి మన ఛానల్లో ఆ వీడియో అయితే చెక్ చేయండి గైస్. అండ్ నెంబర్ 2లో మన తెలుగు టైటన్స్ అయితే ఉంది. అండ్ నెంబర్ 1లో గుజరాత్ జైన్స్ అయితే ఉంది గైస్. గుజరాత్ జైన్స్ అయితే వాళ్ళైతే మంచి ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నా కూడా వాళ్ళ దగ్గర బడ్జెట్ అనేది ఎక్కువ ఉంది. అండ్ 4,08,00,000తో ఈ సీజన్ ఆక్షన్లోకి అయితే వెళ్ళబోతున్నారు. అండ్ ఈ సీజన్లో మంచి ప్లేయర్స్ని గుజరాత్ జైన్స్ అయితే కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్. మరి ఇది ప్రతి టీం దగ్గర ఉన్న ఆక్షన్ బడ్జెట్ అనేది. ఈ ఆక్షన్ బడ్జెట్లో గుజరాత్ జైన్స్ కావచ్చు, మన తెలుగు టైటన్స్ కావచ్చు, బెంగాల్ వారియర్స్ లాంటి టీమ్స్ అయితే మంచి ప్లేయర్స్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంది కాబట్టి. మరి మీరేమనుకుంటున్నారు, ఎలాంటి ప్లేయర్స్ని కొనుగోలు చేయాలి మన తెలుగు టైటన్స్ అనేది మీరైతే కామెంట్ చేయండి గైస్. అండ్ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపిసాను. బై ఫ్రెండ్స్, బై.